బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించడానికే కాంగ్రెస్ యత్నం చేస్తున్నారు. సిగ్గు లేదు కదా మాట్లాడడానికి. కాంగ్రెస్ చెప్తా ఉంది, నరేంద్ర మోడీ నీకు దమ్ముంటే, నరేంద్ర మోడీ నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా ఒరిజినల్ బీసీ అయితే నువ్వు జనగణన చెయ్యి, బీసీ కులగణన చెయ్యి, బీసీ జనగణన అని చెప్పి పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ ఆర్డర్ వేస్తా ఉన్నాడు, మొత్తుకుంటా ఉన్నాడు. మీకు చెవులు వినబడతలేవు. ఎవడు బీసీ వాదాన్ని తప్పుకుంటున్నాడా? నరేంద్ర మోడీ తప్పించుకుంటున్నాడు. ఇలా నరేంద్ర మోడీ బీసీ వాదం నుంచి తప్పించుకుంటున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫస్ట్. రెండోది, 2 రిజర్వేషన్లు తప్పించుకోండి. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్న ఏమన్నంటే, బండి సంజయ్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. బండి సంజయ్కి 2-3 వేలు ఏంది అన్నా, మోడీ నా దేవుడు అన్నా ఒకటి. రెండోది, మసీదులు దొరికితే శివాలు వస్తే మీకు, శివాలు వస్తే మాకు. ఈ మూడు తప్ప బండి సంజయ్ ఏంది వెళ్ళదు. నా 80% హిందువులకు, నా 80% హిందువులకు బరాబరి మాట్లాడుతూ, ఇలా నీ 80% హిందువులకు మీరు చేసింది ఏంది? టోపీ పెట్టింది కాక మీ 80% హిందువులను ఇతర చేతి పెట్టింది తప్ప మీరు హిందువులకు చేసింది ఏంది అంటున్నా. హిందువుల దయాదాక్షిణ్యాలు అయినటువంటి ఓట్లతోని పబ్బం గడుపుకుంటున్నటువంటి మీరు హిందువులకు మీరు ఒరగబెట్టింది ఏందని అడుగుతా ఉన్నా. దానికి ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నా.